ఇరుగు పొరుగు చిన్న దేశాలపై డ్రాగన్ నిప్పులు కక్కుతోంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం యుద్ధానికి సిద్ధమని కాలు దువ్వుతోంది. జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ దేశాలపై కత్తులు నూరుతున్న చైనా దక్షిణ చైనా సముద్రాన్ని కబళించాలని కుట్రలు పన్నుతోంది. తైవాన్, ఫిలిప్పీన్స్ విషయంలో అమెరికా, జపాన్ జోక్యాన్ని సహించబోమంటూ ఏకంగా యుద్ధ విమానాలతో బాంబర్ పెట్రోలింగ్ చేసి తొడలు కొడుతోంది. దీంతో ఆసియాలో మరో వార్ లోడ్ అవుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ పై కత్తులు దూస్తోన్న డ్రాగన్. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు. యుఎస్, జపాన్, ఫిలిప్పీన్స్ యుద్ధ విన్యాసాలకు చైనా కౌంటర్. మరో వార్ లోడ్ అవుతోందా? ఆసియాలో మరో వార్ ప్రారంభం కానుందా? చైనా వర్సెస్ జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ అన్నట్లుగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ సైన్యం తొలిసారిగా బాంబర్ పెట్రోలింగ్ నిర్వహించడంతో ఈ అనుమానాలకు మరింత బలం కలుగుతోంది. బాంబర్ పెట్రోలింగ్ కోసం చైనా ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఫైటర్ జెట్లు సముద్ర గగనతలంలో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా చక్కర్లు కొట్టాయి. చైనా కవ్వింపు చర్యలకు ఓ కారణముంది. ఫిలిప్పైన్స్ నావికాదళం ఈ మధ్య అమెరికా, జపాన్ సైన్యంతో కలిసి దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ పరిణామం చైనాకు మింగుడు పడడం లేదు. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదే అని, ఏ పెత్తనమైనా తామే చేయాలని చైనా ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై, తైవాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చైనా ఆధిపత్య ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అవసరం అనుకుంటే తామంతా ఏకమవుతామన్నట్లుగా చైనాకు వార్నింగ్ ఇస్తూ అమెరికా సహకారం తీసుకుంటున్నాయి జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు. అలా దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, జపాన్లతో కలిసి ఫిలిప్పీన్స్ 2 రోజులు నౌకాదళ విన్యాసాలు చేయడం ఇప్పుడు చైనాకు పుండుపై కారం చల్లినట్లయింది. దీనికి గట్టిగానే కౌంటర్ ఇవ్వాలనుకున్న డ్రాగన్ తన ఆర్మీకి అవసరమైతే యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నట్లుగా సన్నాహక సంకేతాలు పంపింది. మరోవైపు రెచ్చగొట్టే, ఉద్రిక్తతలు పెంచే చర్యలు మానుకోవాలని ఫిలిప్పీన్స్ కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలా వివాదాస్పద ప్రాంతంలో తొలిసారిగా యుద్ధ విమానాలతో బాంబర్ ఫార్మేషన్ పెట్రోలింగ్ ను డ్రాగన్ నిర్వహించడం ఆసియా వ్యాప్తంగా హై టెన్షన్స్ కు కారణం. ఇది చైనా ఇస్తున్న యుద్ధ భేరీ హెచ్చరికలే అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా చైనా యొక్క ఎక్స్పాన్షనిస్ట్ ధోరణి, ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే విధానాల ద్వారా ఒక రకంగా ఫిలిప్పీన్స్ని భయపెడతాము, మరోవైపు జపాన్ని భయపెడతాము, మరోవైపు తైవాన్ని భయపెడతాము అనేది చాలా పరిపాటిగా, అంటే ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది చైనాకి. సో బోత్ తైవాన్, ఫిలిప్పైన్స్, జపాన్, మలేషియా, Vietnam, all these countries are actually very scared of Chinese expansionism in South China Sea. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న అపారమైన నిల్వలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యం సంపాదించడానికి కానీ, లేదా సెన్కాకు, దియాబు, పారాసెల్ ఐలాండ్స్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్గా మార్చి చైనా తన స్వాధీనంలో పెట్టుకోవడం ద్వారా ముఖ్యంగా జపాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిజానికి చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలని యుఎస్ తో పాటు తైవాన్, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలు ఒక్క తాటిపైకి వస్తున్నాయి. ఫిలిప్పీన్స్ అయితే చైనా దాడుల్ని ఎలా తిప్పికొట్టాలి అన్న పేరుతో హాన్ కువాంగ్లో 10 రోజుల పాటు లైవ్ ఫైర్ విన్యాసాలను నిర్వహించింది. మరోపక్క ఎలాగైనా తైవాన్ను తమ దేశంలో విలీనం చేసుకోవడం ఖాయమని డ్రాగన్ బల్లగుద్ది మరీ చెప్తోంది. చైనా కౌంటర్ విన్యాసాలతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అలజడి రేగింది. అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లు చిన్న దీవులు ఎదిరించినా చైనా సహిస్తోంది. కానీ అమెరికా, జపాన్ లాంటి బయట దేశాల జోక్యాన్ని సహించలేకపోతోంది. అదే జరిగితే తమ సముద్ర వాణిజ్యానికి తీరని దెబ్బ తగులుతుందని భావిస్తున్నారు జిన్పింగ్. అందుకే దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ద్వీపాలు, తీర ప్రాంతాల్లోని ఇతర దేశాలు
వేరే బయటి దేశాలతో సత్సంబంధాలను పెట్టుకోవడాన్ని భరించలేకపోతోంది. ఫిలిప్పీన్స్, తైవాన్ పై చైనాకు అంత పెత్తనమేంటి? ఫిలిప్పీన్స్, తైవాన్ తో సన్నిహితంగా అమెరికా, జపాన్. బయటి దేశాల జోక్యాన్ని జీర్ణించుకోలేకున్న డ్రాగన్. ఫిలిప్పీన్స్, తైవాన్ పై చైనా ఎప్పటి నుంచో ఆధిపత్యం ప్రదర్శిస్తూ వస్తోంది. కానీ ఆ దేశాలు చైనాతో చేతులు కలిపేందుకు సిద్ధంగా లేవు. పైగా జపాన్, అమెరికా దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను నెరపుతున్నాయి. ఇది చైనా తమ సార్వభౌమత్వానికి ముప్పుగా భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రం చైనాకు ఆసియాలో వాణిజ్యానికి చాలా కీలకమైన ప్రాంతం. అక్కడ పట్టు కోల్పోయింది అంటే ఆర్థికంగా చాలా దెబ్బే. అందుకే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది డ్రాగన్. చిన్న చిన్న దీవులను తమ ఆధీనంలోకి తీసుకుని మొత్తం దక్షిణ చైనా సముద్రాన్నే తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. దీనికి తైవాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కాంబోడియా, బ్రూనై, మలేషియా లాంటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తూర్పు చైనా సముద్రంలో దక్షిణ కొరియా, జపాన్ దేశాలు కూడా చైనా ఆధిపత్య వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. దీంతో డ్రాగన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. దీనికి తోడు జపాన్ కొత్త ప్రధాని సనాయే తకైచి తీరు చైనాకు నచ్చడం లేదు. తైవాన్ విషయంలో చైనా లేనిపోని ఆధిపత్యం ప్రదర్శించడం మానుకోవాలి అని జపాన్ ప్రధాని తకైచి వ్యాఖ్యలు చేసిన మరుక్షణం డ్రాగన్ నిప్పులు కక్కింది. జపాన్ హద్దు దాటితే మెడను తెంపేస్తామని తీవ్రంగా బెదిరించి తన ఆధిపత్య ధోరణిని చాటుకుంది. నిజానికి తైవాన్ పై దాడి చేస్తే అది మెల్లగా జపాన్ ఉనికికి ప్రమాదమని ఆ దేశం భావిస్తోంది. జపాన్ సముద్ర మార్గాలు, వాణిజ్యం, భద్రతకు తైవాన్ చాలా కీలక దేశం. అందుకే తైవాన్తో సత్సంబంధాలు, సహకారం అందిస్తోంది జపాన్. దీనికి తోడు అమెరికా లాంటి దేశం వెనకుండి సైనిక సంపత్తి సాయం, టెక్నాలజీ వార్ వెపన్స్ ను ఆయా దేశాలకు సమకూర్చడం చైనాకు కంటగింపుగా మారుతోంది. క్వాడ్ ఉంది. క్వాడ్ అంటే భారతదేశం, జపాన్, చైనా, మరి అమెరికా. ఈ 4 భారతదేశము, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా. ఈ 4 కూటమి క్వాడ్ కూటమి అంటారు. ఈ క్వాడ్ కూటమిలో భాగమైన జపాన్ చైనాకి కంటగింపుగా మారింది. అందుకని చైనా ఒకవైపున తైవాన్ని భయపెడతానే వన్ చైనా పాలసీతో తైవాన్ మీద ఆధిపత్యం సంపాదించడానికి ప్రయత్నం చేస్తానే ఇంకోవైపు జపాన్ని కూడా, జపాన్లోకి ఇప్పుడు ఎవరు టూరిస్టులు వెళ్ళొద్దు, టూరిస్టులు వెళ్తే మేము గ్యారంటీ ఇవ్వలేము మీ ప్రాణానికి, జపాన్ మీద ఎప్పుడైనా మేము దాడి చేయొచ్చు అన్న సందేహాలు అనే డౌట్స్ని చైనా క్రియేట్ చేస్తుంది. జపాన్ తీరు చైనాకు అస్సలు నచ్చడం లేదు. జపాన్కు ఎవరు ప్రయాణాలు చేయొద్దని, టూరిజం పేరుతో కూడా వెళ్లొద్దని హుకుం జారీ చేశారు జన్పే. జపాన్లో 1,50,000 మంది చైనా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా 75 లక్షల మంది టూరిస్టులు జపాన్లో పర్యటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంఖ్య బాగా తగ్గే ఛాన్స్ ఉంది. దీనికి తోడు ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ వాణిజ్యం దెబ్బతినొచ్చు. రానున్న రోజుల్లో ఈ గస్తీలు, ఆంక్షలు మరింత కొనసాగితే ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికా లాంటి అగ్రదేశాలు మరింత జోక్యం పెంచితే ఇది మెల్లగా ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.